హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. శుక్రవారం ఈరోజు మీకు పూజలు అయిపోయినాయండి. మా ఇంట్లో కూడా అయిపోయింది. ఈరోజు చింత చిగురు పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది. తోటకూర మామిడికాయ పప్పు చేసుకుందాం. రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటాయండి. ముఖ్యంగా చింతాకు పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. చేసుకుందాం. నేను ఎలా చేస్తాను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేద్దరు కానీ చాలా బాగుంటుందండి. ఇంకొక మాట, ఈరోజు లైవ్కి వద్దాం అనుకుంటున్నాను. సాయంకాలం 6 గంటలకండి. మీరు పూజలు అవి చేసుకొని రెడీలో ఉండండి. ఎవరెవరు వస్తారు నాతో అన్నట్టుగా, ఎవరెవరు నాతో మాట్లాడతారో చూస్తాను. ఓకేనా? సాయంకాలం 6 గంటలకండి ఖచ్చితంగా లైవ్కి వద్దాం. ఏదో సరదాగా అలా మాట్లాడుకుందాం. ఓకేనా? హాయనో బాయనో ఏదో ఒకటి చెప్పుకుందాం. సరేనండి? మీ పూజలు ఎలా అయినాయి, ఏం కథ అన్నీ చెప్పుకుందాం సాయంకాలం. ఓకేనా అండి? సాయంకాలం 6 గంటలకల్లా లైవ్కి వస్తానండి. మాట్లాడుకుందాం. ఓకేనా? అందరు రెండబ్బా, ఏదో సరదాగా అలా మాట్లాడుకుందాం. ఓకేనా? సరేనండి. ఈరోజు ఎలా పచ్చడి చేసుకోవాలో చూపించుతాను. రండి, ఏమేమి కావాలో చూపించుతాను. చూడండి ఎలా ఉందో, ఫ్రెష్గా ఉందన్నమాట. ఈ చింతాకు పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇలా కాడలు ఉన్నాయి కదా, ఏం తీసే అవసరం లేదు. పచ్చడి కదా, నలిగిద్ది అనమాట. అంతా ఇగుర్లుగా ఉంది చూడండి. ఇదేం తీసే అవసరం లేదు. బాగుంటుంది అనమాట. ఈ శుభ్రంగా కడిగి తీసుకుందాం. కడిగి ఇలాంటి కాడలు ఉంటాయి, తీసేసుకోవాలి. ఎండిపోయిన కాడలు అక్కడొకటి వస్తుంది. శుభ్రం కడగాలండి. మందు లేని ఆకంటే ఇదేనమాట. దీనికి ఏం మందు కొట్టరు. మందు లేని ఆకు చింతాకు కదా. సరేనా? ఇదంతా కడుగుదామండి. కడిగి శుభ్రంగా ఒక వడేసుకుందాము. తర్వాత దీంట్లో కావాల్సినవి అన్నీ ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, నువ్వులు, పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఈ రెండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పెద్ద ఉల్లిపాయలు అనమాట. చూపించుతాను. గిన్నె పెట్టానండి. గిన్నె పెట్టేసి వేడి చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం మిరగ తీసి. ఏగినాయండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. అవి సగం ఈ సగం, ఒక 4-7 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అనుకో, 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ధనియాలు వేసుకుందాం కొంచెం. తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత నువ్వులు, తర్వాత జీలకర్ర, బాగా వేపుకోవాలి. మాడనీయకుండా వేయించుకోవాలి. వేగినాయండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఈ కలర్ ఉంటే చాలు. సరేనా? ఆ తర్వాత శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న చింత చిగురు వేసుకుందాం. మంచి గ్రీనీగా ఉంది చూడండి. ఇలాంటి తింటే హెల్త్కి కూడా మనకు చాలా మంచిది అన్నమాట. కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, మాడిపోద్ది లేకుంటే. తోటకూర అండి. తీసుకునే వెంటనే లేదు, మనం ఇట్లా వాటర్లో పెట్టుకుంటే చక్కగా వడబడకుండా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుంది. రెడ్ కలర్ తోటకూర. అసలు ఈ తోటకూర తింటే చాలా మంచిది మనకి, హెల్త్కి, ఒంటికి మంచిదండి. రెడ్ తోటకూర కదా, చాలా పోషకాలు ఉంటాయి అంట దీంట్లో. సరేనా? ఇది చేసుకుందాం. తోటకూర మామిడికాయ పప్పు చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఈరోజు మీకు 2 రెసిపీలు అనమాట. బాగుంటాయి చాలా. కట్ చేసుకుందాం. ఇలాగా అంతా కట్ చేయకుండా దీని వరకేనమాట, ఆకుల వరకే కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి మనకి. కట్ చేసినట్టు వాటర్లో వేసుకుందాం. బాగా తొందరగానే ఉడికిద్దిలే కూర.
తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అసలు ఇది తింటే ఎన్ని పోషక విలువలు ఉంటాయో దీంట్లో, అంత బాగుంటుంది అనమాట తోటకూర. ఈ వేసవకాలం తెచ్చుకొని తినండి మీరు కూడా చేసుకొని, సరేనా. దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, మామిడికాయ అండి. మామిడికాయ కదా అసలు మనం ముఖ్యంగా వేసుకోవాల్సింది. మామిడికాయకి తోటకూరకి కాంబినేషన్ సూపర్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఆయిల్ పెట్టానండి, తాలింపు గింజలు వేసుకుందాం. 3 స్పూన్లు ఆయిల్ వేసాను. కొంచెం పప్పు కదా, ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. తాలింపు గింజలు వద్దని ఎండుమిరపకాయలు వేసుకుందాం. వేగిన వెంటనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ వేగుతుందండి. మొన్న మట్టి చెట్లు చేస్తే అసలు తోటకూర కమ్మగా ఉంది, అందుకే నేను మట్టి చెట్టు పెట్టి మళ్ళీ గుర్తొచ్చి వేగింది ఉల్లిపాయ. వెల్లుల్లి పచ్చ దంచి పెట్టుకుని వెల్లుల్లి వేసుకున్నాను, ఒక 5-6 రెబ్బలు వేసుకున్నానండి. పప్పులో వెల్లుల్లిపాయ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు, తాలింపులో వేసుకుంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. టమాటా ముక్కలు, ఒకటే టమాటా వేసానండి, సరిపోదు. ఎంతైనా ఇది మామిడికాయ వేసుకున్నా కూడా టమాటా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలు ఒకటి పులుపు ఉంటుంది, ఒకటి పులుపు ఉండదు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, ఒకటి చిన్నకాయ కట్ చేసానండి, పైన ఏం పొట్టు తీయలేదు నేను. మూత పెట్టేసుకొని కొంచెం మగ్గిన తర్వాత తోటకూర పెట్టుకుందాం. చూద్దామండి టమాటా ముక్కలు మగ్గినాయేమో. బాగా మగ్గినాయి. ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడి వేసుకుందాం. జీలకర్ర ధనియాల పొడి కొంచెం వేసాను, ఎక్కువ వద్దు. దీంట్లో కారం సరిపోని కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసాం కదా, చూసి వేసుకుందాం. బాగుంది. ఇప్పుడు సరిపాను కొంచెం కళ్ళుప్పు వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం అండి. చూసి ఇప్పుడు తోటకూర పెట్టుకుందాం. ఎర్రటి తోటకూర చూడండి అసలు ఎలా ఉందో, ఎంత బాగుందో తోటకూర. పెట్టి మూత పెడదాం. వేసుకుందాం అండి. అది పప్పు పొయ్యి మీద వేసి వచ్చింది కదా, ఇవన్నీ చూడండి, ఇవన్నీ వేసి చక్కగా పచ్చడి చేసుకుందాం. ఆయిల్లో వేయించుకున్నాం కదా, బాగుంటుంది పచ్చడి. కరివేపాకు కూడా వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలన్నమాట. ఇది ఇట్లా మెత్తగా నూరుకోవాలండి. బాగా పచ్చిశనగపప్పు వేసాం కదా, కొద్దిగా లేట్ అయింది నూరటం, కానీ టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి కూడా నలిగిపోయింది. నలిగిన తర్వాత చింతపండు వేసుకుందాం అండి. చింతకాయ అదైనా కూడా కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట, అదేంత పులుపు ఉండదు చింతాకు. తర్వాత దీనికి సరిపాను ఉప్పు, కళ్ళు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా చింత చిగురు, ఇది కూడా వేసుకుందాం. బాగా నూరుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకుందాం, పెద్ద ఉల్లిపాయలు. పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
అసలు వేడి వేడి అన్నంలోకి భలే బాగుంటుంది తింటుంటే. అయిపోయిందండి. చక్కగా ఇలా కచ్చా పచ్చగా ఉల్లిపాయలు వేసుకున్నాక ఇలా కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది అనమాట పచ్చడి. మనం కొంచెం కూడా నీళ్ళు వేయలేదు, చూసారు కదా. వాటర్ వేయొద్దు, పచ్చడి బాగోదు, సప్పగా అయ్యిద్ది మళ్ళీ. ఇట్లా రోట్లో నూరుకునే పచ్చడే బాగుంటుంది. కాకపోతే కొంచెం కొబ్బరి వేసాము, పచ్చిశనగపప్పు వేసాం కదా, కొద్ది లేట్ అయింది నూరుకోవటం. కానీ ఇలా నూరిందే బాగుంటుంది పచ్చడి. చూడండి ఎలా ఉందో. చింత చిగురు రోటి పచ్చడి చాలా బాగుంటుంది. అసలు ఒక్క చుక్క కూడా కొంచెం కూడా వాటర్ అయినా మనం చూసారు కదా. చాలా బాగుంటుంది పచ్చడి. వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సాల్ట్ కూడా సరిపోయింది, అలా చూసుకున్నాను. కమ్మగా ఉంది, బాగుంది. పుల్ల పుల్లగా మనం ఇవన్నీ వేసాం కదా మసాలాలు, బాగుంది. చూడండి, మనం పచ్చడి చేసుకొని వచ్చేసరికి ఇది ఉడికిందండి. చూద్దాం. బాగా ఉడికింది. చూడండి, కొంచెం వాటర్ వేసి వెళ్ళాం మనం. మామిడికాయ ముక్క కూడా, తోటకూర మామిడికాయ ముక్క అన్నీ మెత్తగా ఉడికినాయి. ఏగో ఉడికింది. ఇప్పుడు ఇదిగో చూడండి, పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఒక గుప్పుడు వేసాను అనమాట కందిపప్పు. కొంచెం పసుపు వేసేసి ఉడకబెట్టాను. ఇలా ఉడికింది. ఈ పప్పు దీంట్లో పోసుకుందాం. ఎర్ర తోటకూర మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది. కమ్మన వాసన వస్తుందండి. మట్టి సెట్లో వండుకుంటున్నాం కదా, అసలు చాలా బాగుంటుంది. పప్పు మెత్తగా ఉడకబెట్టుకోవద్దు, ఇలా ఉంటేనే బాగుంటుంది. కొంచెం కచ్చా పచ్చాగా. చూడండి ఎలా ఉందో. ఒక్క నిమిషం అలా సిమ్లో పెట్టేసి వదిలేద్దాం. పప్పు మసాలా ఇదంతా కలిసిపోయిద్ది అనమాట. అయిందండి పప్పు. ఇదిగో ఉడికింది పప్పు కూడా చక్కగా. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేసి దించేద్దాం. చిటుకులు అయిపోయినాయండి 2. ఇది పొయ్యి మీద వేసేసాను, అక్కడికి వెళ్ళి పచ్చడి చేసుకొచ్చాను, అయిపోయింది. ఈ పప్పు అయిపోయింది. ఇక్కడ మట్టి సెట్టు కదండి, తొందరగా అయిపోయింది, కమ్మగా ఉంటుంది. అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వేరే గిన్నెలో తీసుకుందాం. సరేనా? చూద్దాం పచ్చడి ఎలా ఉందో. పచ్చడి అసలు మోత అన్నమాట, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే పచ్చట్లో అసలు ఏముంటుందో ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందోనండి చింతాకు పచ్చడి. చేసుకొని తిని చూడండి మీరు కూడా ఒకసారి. ఉల్లిపాయలు కూడా అవసరం లేదు, మనం పెట్టాం కదా ఉల్లిపాయలు. దీంట్లో ఉల్లిపాయలు వేసాం కదా, భలే బాగుంటుంది పచ్చడి. చాలా బాగుంది పచ్చడి. మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు చింత చిగురు వస్తుంది కదండి, చేసుకొని తినండి మీరు కూడా. పచ్చడి ఇలా చేసుకోండి ఒకసారి, ఇలా ట్రై చేయండి. చింతాకు పచ్చడి అనమాట. భలే బాగుంది పచ్చడి. పప్పు కూడా బాగుందండి. అలా చేసి చూడండి ఒకసారి. పప్పు ఎలా ఉంది చూసారు కదా. పప్పు చింతాకు పచ్చడి అన్నమాట. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చేసాను. చాలా బాగుందండి.
ఓకేనా. సాయంకాలం రండి లైవ్కి. కొంచెం లేట్ అయింది పూజ చేసుకునేసరికి, కూరలు చేసేసరికి కొద్దిగా లేట్ అయింది. సాయంకాలం లైవ్కి రండి, మాట్లాడుకుందాం, సరదాగా అలా చేసుకుందాం అండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా, ఉంటానండి.